ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఓక్లహామా స్టేట్లో తల్సా పట్టణంలో ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ ఉన్నదని చెప్పాను కదా. ఆ యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్లో దీన్ని ఉంచి ఉన్నారు, ఈ ప్రేయర్ హ్యాండ్. ఇందులో వ్రాసి ఉంచారు, ఎడ్యుకేటెడ్ ఇన్ ద హోల్ మ్యాన్. ఒక పరిపూర్ణమైన మనిషిగా ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ని తయారు చేయడము, శరీర ప్రాణ ఆత్మలో ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు చేయడము. దానికి ఆధారంగా ఒక వాక్యమును ఉంచారు. ఆ వాక్యము ద్వారా ప్రభువు మీతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నారు. దాన్నిక్కడ వ్రాసి ఉంచారు. లూకా 2వ అధ్యాయము 52వ వచనము. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసు ఆయన ఈ లోకమునకు మనిషిగా వచ్చినప్పుడు ఒక పరిపూర్ణమైన మనిషిగా ఆయన వర్ధిల్లుచున్నారని వాక్యము చెప్పుచున్నది. దానికేం కావాలి? జ్ఞానం కావాలి, ఎదుగుదల, శరీర ఎదుగుదల, మంచి ఆరోగ్యమైన శరీరము కావాలి, మంచి జ్ఞానము కావాలి, దేవుని దయ, అది చాలా ముఖ్యము. ఇప్పట్లో దేవుని దయను అనేకులు వెతుకుట లేదు. చాలా జ్ఞానము, తెలివి, చదువుకోవాలి, అవి వెతుకుతారు. అది మాత్రమే కాక మంచి శరీర ఎదుగుదల, బాగా తినాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలని వెతుకుతారు. దేవుని దయ చాలా ముఖ్యము. ఒక మనిషికి ఏ కార్యమున్నను దేవుని దయ లేకపోతే ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదమును చూడలేము. కనుక దేవుని దయ మనకు అవసరము, మీకు అవసరము. దీనులకు దేవుడు కృపను అనుగ్రహించును. ఎప్పుడు హృదయంలో దీనుల యుండుడి, దేవుడు కృపనిచ్చి ఆశీర్వదించును. అది మాత్రమే కాదు, మనుషుల దయ మనకు అవసరము. యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడు మనిషిగా వచ్చినను ఆయన ప్రేమ, ఆయన దీనత్వము, అందరి ఎదుట కనబరిచిన దయ. కనుక మనుషుల దయ, అది మనుషులు ఆయన మీద చాలా ప్రేమను ఉంచారు. ఆయన చిన్నవానిగా ఎదిగి వచ్చేటప్పుడు మనుషులు కనబరిచిన ప్రేమ, భద్రత, ఇవన్నీ గ్రహించగలిగాము. ఈ మనుషుల దయ మనకు అవసరము. దేవుని కృప మనకెంత ముఖ్యమో అదే విధముగా చుట్టూ ఉన్న మనుషుల దయ అని చూచుచున్నాము. మన జీవితంలో ఈ మనుషుల దయలో మనము వర్ధిల్లాలి. మీకు అలా లేదా? పక్క వీధిలో వారు తిడుతున్నారా, మాట్లాడుచున్నారా, మిమ్మల్ని ఉరిమి చూస్తున్నారా, ఈర్ష్యతో చూస్తున్నారా? అవి ఉంటూనే ఉంటాయి. అదే సమయంలో మీ మీద దయ కలిగిన మనుషులు ఉన్నారు కదా, మీ మీద ప్రేమ చూపుతారు, ఆప్యాయతతో మిమ్మల్ని విచారించెదరు, కుటుంబములు విచారిస్తారు. అలాంటి మంచి మనుషులు కూడా ఉంటారు కదా. మీరు మంచి హృదయముతో నడుచుకుంటే మంచివారు మీతో కూడా ఏకీభవించి మీకు దయను చూపుతారు, మీకు మంచి చెడ్డ సమయములలో తోడుగా ఉంటారు. మీ హృదయము సరిగ్గా లేకపోతే ఎవరు మీతో ఏకీభవించరు. కనుక దేవా, నాకొక మంచి హృదయము ఇవ్వండి. మీరు ఎలా ఈ లోకంలో జీవించి దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లినారో అదే విధముగా నేను, నా పిల్లలు కూడా మీ వలె మేము జీవించి దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి, మమ్మల్ని అలా నడిపించుడి అని అడగండి. మీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క స్వభావములు మారును. వారు నిజముగా మిమ్మును ప్రేమించి సహాయము చేయువారుగా మారెదరు. ప్రభువు అలాంటి మార్పును మీకు కలుగజేసి ఇచ్చెదరు. ఈరోజు పగతో ఉన్నవారు రేపు ఫ్రెండుగా మారుతారు. ఈరోజు తిట్టువారు రేపు మిమ్మల్ని పొగిడేవారుగా మారుతారు. కనుక పరిస్థితులను చూసి భయపడకండి. దేవుని కృపను పొందుకొనుటకు మిమ్మల్ని తగ్గించుకొనుడి. దేవా, దేవుని దయయందును మనుషుల దయయందును మీరు వర్ధిల్లినట్లు, జ్ఞానములోను మంచి శరీర ఆరోగ్యములోను వర్ధిల్లినట్లుగా నేను, మా కుటుంబంలో ఉన్న వారందరికీ ఈ ఆశీర్వాదము కావాలి. మా పిల్లలకు ఈ ఆశీర్వాదం కావాలి. నాకు ఈ ఆశీర్వాదమును అనుగ్రహించి నన్ను నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.